భయం విన్నప్పుడు చిన్నగా అనిపించి ఎదురైనప్పుడు నరకాన్ని చూపించే ఓ అంతర్లీన ఫీలింగ్. ఆ భయానికి ఆధారం చీకటి. ఆ చీకటిలో భ్రమలు, రహస్యాలు ఎన్నో. ఆ భ్రమలు నిజాలుగా మారితే ఆ జీవితం ఓ పీడకలగా మిగిలిపోతుంది. అలాంటి అనుభవాలు ఎన్నెన్నో. మీ అందరి సహాయ సహకారాలతో ముందుకు దూసుకువెళ్తున్నటువంటి మన ఛానల్ని మరింతగా ఆదరించి మీ సబ్స్క్రిప్షన్స్ రూపంలోనూ మీ లైక్స్ రూపంలోనూ తెలియజేస్తారని, మన ఛానల్తో కలిసి నడుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మీ అందరూ బాగుండాలని, ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఈ సిటీవీ హర్రర్ స్టోరీస్ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా వ్యూవర్షిప్ పెంచి, సబ్స్క్రిప్షన్స్ పెంచి మీరు ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నాను. మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్ నాకెంతో బూస్టప్గా పనిచేస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, తప్పకుండా ఒక లైక్ చేయండి, అట్లాగే వ్యూవర్షిప్ని కూడా పెంచండి. ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ కథలాంటి భయానక సంఘటన 5 నిమిషాలకు ఒకసారి టైం చూసుకుంటోంది సురేఖ. అబ్బా, ఈయనెప్పుడు ఇంతే, చెప్పిన టైంకి ఇంటికి రాడు అని విసుక్కుంటూ భర్తకు ఫోన్ చేసింది. ఫోన్ లిఫ్ట్ చేశాడు రవి. వస్తున్నా సూరి, ఊరికి వెళ్తున్నామని 2 days లీవ్ పెట్టాను. ముఖ్యమైన ఫైళ్ళన్నీ అప్పచెప్పి రావాలి కదా, కంగారు పడుకు అన్నాడు. చీకటి పడుతుందండి, ఇంకా ఎప్పుడు అంది సురేఖ. చీకటి అయితే అవని, భయమేముంది, కారులోనే కదా వస్తున్నా అని ఫోన్ పెట్టేశాడు. చెప్పిన మాట వినిపించుకోడు, అసలే ఆ రూటు బాగుండదు అనుకుంటూ గతంలోకి వెళ్ళిపోయింది సురేఖ. తను పుట్టినప్పుడే తల్లి చనిపోయింది. కొంతకాలానికి తండ్రి కూడా చనిపోయాడు. అనాథ అయిపోయిన సురేఖని తన పిన్ని, బాబాయ్ తల్లిదండ్రులై పెంచి పెద్ద చేసి ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. రవి చాలా మంచివాడు. ఇరిగేషన్లో జేఈగా పనిచేస్తున్నాడు. 2 పిల్లలు, ఆద్య. ఆర్య ఇంటర్ చదువుతున్నాడు, ఆద్య 10th క్లాస్. పిల్లలంటే సురేఖకి ప్రాణం. తన గారాభం వల్ల పిల్లలు ఎక్కడ సరిగ్గా చదవకుండా పాడైపోతారో అని 2 మంచి హాస్టల్లో పెట్టి చదివిస్తున్నాడు రవి. తన పిన్నికి ఆరోగ్యం బాగాలేదని తెలిసి వెంటనే చూడాలని రవితో చెప్పింది సురేఖ. ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి కంగారు పడుతోంది. తన పిన్ని వాళ్ళు ఉండేది చిత్తూరు దగ్గర ఒక చిన్న పల్లెటూరు. వీళ్ళదేమో విజయవాడ. రవి ఆఫీస్ నుండి వచ్చేటప్పటికి 6:30 అయ్యింది. శీతాకాలం పొద్దు. అప్పటికి బాగా చీకటి పడిపోయింది. ఏమండి, పొద్దుటే వెళదామా? మనం వెళ్ళేటప్పటికి ఏ టైం అవుతుందో, ఆ రూటు అసలే బాగుండదు అంది భయంగా. నీకన్నీ భయాలే, నేనున్నాను కదా, నైట్ ఏ టైం అయినా మనం అక్కడికి వెళితే పొద్దుటే మీ పిన్నిని వేగం హాస్పిటల్కి తీసుకువెళ్ళొచ్చు అన్నాడు రవి. సరే అని బయలుదేరారు ఇద్దరు. రోడ్డు ఎక్కగానే కళ్ళు మూసుకుందామే. మెత్తగా వెళుతోంది కారు. ఇద్దరూ సైలెంట్గా ఉన్నారు. ఎవరిలోనూ పెద్దగా ఉత్సాహం లేదు. లో సౌండ్తో ఏదో పాట మాత్రం వినిపిస్తూ ఉంది. సడన్గా, మా పిన్నికి ఏమీ అవ్వదు కదండి అంది సురేఖ. ఏం కాదులే, పెద్దవాళ్ళు అవుతున్నారు కదా, ఏదో ఒకటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, దానికే అంత కంగారు పడతావెందుకు అన్నాడు భార్యని ఓదారుస్తూ. మెత్తగా దూసుకు వెళుతోంది కారు. హెడ్లైట్ల వెలుతురులో రోడ్డు నల్లటి త్రాచుపాములా కనిపిస్తోంది. ఆమె మనసులో ఏదో భయం. ఆమెకు తల్లిలేని లోటు తెలియకుండా పెంచడం వల్ల ఆ పిన్ని, బాబాయ్ అంటే ఆమెకు ప్రాణం. ఆ విషయం భర్త రవికి తెలుసు. వాతావరణాన్ని కొంచెం తేలిక చేయడానికి ఏదో ఒక విషయం గురించి మాట్లాడబోయాడు. కానీ సురేఖ మొహం చూసి ఇంకేం మాట్లాడలేదు. ఈలోగా దారికి అడ్డంగా ఎవరో రోడ్డు మీదకి వచ్చి ఆపమన్నట్టుగా చెయ్యి ఊపడంతో అస్సలు అనుకోని ఆ సంఘటనకి క్షణం కంగారు పడ్డ రవి అంతలోనే సర్దుకుని సడన్గా బ్రేక్ వేశాడు. చీకట్లో సరిగ్గా కనిపించడం లేదు. కార్ లైటింగ్ తప్ప వేరే లైటింగ్ లేదు. రవి సీటు పక్కనున్న అద్దాన్ని కొడుతూ అవతలి వ్యక్తి ఏదో అడుగుతున్నాడు. లోపలున్న ఇద్దరికి చాలా భయం అనిపించింది. ఎవరండి భయపడుతూ అడిగింది సురేఖ. నాకు మాత్రం తెలుసా, నువ్వు కంగారు పడకు అంటూ తన వైపున్న గ్లాసు దించాడు రవి. రాంగ్ లైటింగ్లో ఆ వ్యక్తి రూపం స్పష్టంగా లేదు.
ఏంటి, ఏం కావాలి అని అడిగాడు చిరాగ్గా. ఆ వ్యక్తి మూగవాడు కాబోలు ఏదో సైగ చేస్తున్నాడు. ఇద్దరికీ ఏమీ అర్థం కాలేదు. ఆపినందుకు చిరాకు పడుతూ తప్పుకో అంటూ స్టార్ట్ చేయబోయాడు. సరిగ్గా అప్పుడు గమనించాడు ఆ వ్యక్తిని. ఆ వ్యక్తి కళ్ళల్లో స్పష్టంగా భయం కనిపిస్తోంది. వయస్సు కూడా 60 నుంచి 70 మధ్య ఉంటుంది. ఆ వ్యక్తి దేనికి భయపడుతున్నాడో, వీళ్ళని ఎందుకు ఆపాడో అస్సలు అర్థం కాలేదు. ఇక టైం వేస్ట్ చేయడం ఎందుకని జేబులోంచి 50 రూపాయల నోటు తీసి ఇవ్వబోయాడు. ఆ వ్యక్తి తీసుకోలేదు. పైగా రవిని కారు దిగి రమ్మంటున్నట్టుగా తన సైగలతో చెబుతున్నాడు. కంగారుగా చెబుతున్నాడు. అది అర్థం కాగానే రవికి చిరాకెత్తిపోయింది. అసలే పెద్ద అర్జెంటులో తాము వెళ్తుంటే వేడిగోలేంటి మధ్యలో? అసలు ఎవరితను? వెళ్ళిపోదాం పదండి. ఈలోగా తొందర పెడుతోంది సురేఖ. ఆ మోగవాడికి ఏమీ అనలేక ఓ 100 రూపాయలు బలవంతంగా అందిస్తూ తిరిగి కారుని స్టార్ట్ చేయబోయాడు. అప్పుడు గమనించాడు. అతడి కళ్ళు భయంగా చూస్తున్నది తన భార్య సురేఖ కేసి. ఆమెలో మాత్రం భయం లేదు. మరోసారి రవిని కిందికి రమ్మన్నట్టుగా అరుస్తూ సైగలు చేయసాగాడు. చాలా గట్టిగా అరుస్తున్నాడు, చేతులు ఊపుతున్నాడు, కిందకి దిగమంటున్నాడు. అవన్నీ వద్దండి, ముందుకు పోనీయండి, అతను ఎవరో ఏంటో, ఆపద్దు అంది సురేఖ. కానీ సురేఖకి అతన్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. ఎక్కడ చూసిందో మాత్రం చస్తే గుర్తుకు రావడం లేదు. ఎక్కడ చూశాను చెప్పమా అనుకోసాగింది మనసులో. కొంచెం దూరం వెళ్ళారో లేదో సడన్గా కారు ఆగిపోయింది. ఎందుకు ఆగిందో అర్థం కాలేదు రవికి. కారు చూస్తే మంచి కండిషన్లో ఉంది. ట్యాంక్ ఫుల్గా డీజిల్ కొట్టించాడు. మరేమయ్యింది అనుకుంటూ మళ్ళీ స్టార్ట్ చేశాడు. అది స్టార్ట్ అవ్వట్లేదు. సురేఖకి అయితే ఒకటే టెన్షన్. ఏమైందండి మళ్ళీ రోడ్డు మధ్యలో అని అడిగింది. అదే అర్థం కావట్లేదు అని కారు దిగాడు. సురేఖ కూడా దిగింది. నువ్వు దిగకు, నువ్వు కారులో కూర్చో అన్నాడు. పర్లేదండి అంటూ ఆమె దగ్గరగా వస్తూ నిలబడింది. టైర్లో గాలి ఏమన్నా తగ్గిందా అనుకుంటూ చుట్టూ చూస్తున్నాడు రవి. మనసులో ఏదో కీడు శంకించడం. సురేఖకి అటూ ఇటూ చూస్తున్న రవికి ఒకచోట చూపు ఆగిపోయింది. ఈలోగా సురేఖ, ఏమండి ఒకసారి చూడండి అంటూ గట్టిగా పిలిచింది. ఏంటి అన్నాడు రవి. రోడ్డు పక్కన అన్నీ సమాధులే. ఆ సమాధుల మధ్యలోంచి ఒకతను వీళ్ళనే చూస్తున్నాడు. అతను అంతకుముందు వాళ్ళ కారుకి అడ్డంగా వచ్చి కారు ఆపమని సైగ చేసిన వ్యక్తి. అంతే. గుండె ఆగినంత పనయ్యింది ఇద్దరికీను. వెంటనే నువ్వు కారులో కూర్చో అని సురేఖను కారులో కూర్చోబెట్టాడు రవి. రోడ్డు మీద చూస్తే ఒక్క వెహికల్ కూడా రావట్లేదు. మీరు కూడా లోపలికి వచ్చేయండి అని పిలుస్తోంది సురేఖ. రవికి ఏమీ అర్థం కావట్లేదు. తను కూడా కారు ఎక్కి, సురి నువ్వు కంగారు పడకు, కొన్ని సంఘటనలు యాదృచ్ఛికంగా జరిగినా మనం టెన్షన్ పడిపోయి భయపడిపోతే పరిస్థితులు ఇంకా భయానకంగా మారిపోతాయి. నువ్వు నిదానంగా ఆలోచించు. ఎన్నో చోట్ల రోడ్డు పక్కన సమాధులు ఉంటాయి. అతను పిచ్చివాడైనా అయ్యుండొచ్చు, లేదా ఈ సమాధులకు సంబంధించిన కాటికాపురైనా అయ్యుండొచ్చు. మనల్ని కారాపి ఏదో అడగాలని అనుకుని ఉండొచ్చు. ఇక్కడ ఈ సమాధుల్లోనే అతను తిరుగుతూ ఉంటాడేమో, అతడి వృత్తేమో కదా అన్నాడు. మీరంత ఈజీగా చెప్తున్నారు కానీ నాకేంటో భయంగా ఉందండి. అక్కడ కారు ఆపాలని చూశాడు. ఇక్కడ మనం ఆపకుండానే ఈ కారు ఆగిపోయింది. ఇదంతా చూస్తుంటే నాకు భయంగా ఉంది అంది కొంచెం బిరుకుగా చూస్తూ. ముందు ఈ వాటర్ తాగు అని బాటిల్ ఇచ్చాడు. వాటర్ తాగింది. తను కూడా కొంచెం వాటర్ తాగుతూ అప్పుడు గుర్తొచ్చింది. అవును, ఇంజన్ హీట్ ఎక్కిందేమో అని కారు ఫ్రంట్ డోర్ లేపి చూస్తే ఇంజన్లోంచి పొగలు వస్తున్నాయి. 2 వాటర్ బాటిల్స్ నీళ్లు అందులో పోశారు. కొంచెం చల్లబడింది. మెల్లగా సమాధుల వైపు చూశాడు. అక్కడ ఎవ్వరూ లేరు. మొత్తం అంతా చీకటి. అదేంటి ఇంతలోనే ఎక్కడికి వెళ్ళాడు? ఇందాక కూడా కారు కంటే వేగంగా వచ్చి ఇక్కడ నిలబడ్డాడు. ఇప్పుడు చూస్తే లేడు. సూరి అసలు ఏదో అనబోయి లోపలే ఆగిపోయాడు. ఇంకా ఒకదానికొకటిగా ఆమె మరింత భయపడుతుందని. రవికి కూడా ఇదంతా చాలా విచిత్రంగా అనిపించింది. మనసులోనే అనుకోవలసినవన్నీ అనుకుంటూ కారు ఎక్కి స్టార్ట్ చేశాడు. కారు స్టార్ట్ కాలేదు. సురేఖ కళ్ళు మూసుకుని ఏదో మంత్రం చదువుతూ ఉంది. మళ్ళీ స్టార్ట్ చేశాడు. స్టార్ట్ అయింది. థ్యాంక్ గాడ్ అనుకుంటూ కారు స్పీడ్గా డ్రైవ్ చేయడం మొదలుపెట్టాడు. వెంటనే సురేఖ, ఆ దేవి కరుణించిందండి,
అంటూ తన భర్త చేయి పట్టుకుని ఎంత భయపడ్డానోనండి అంది. అవును, నీకు ధైర్యం చెప్పాను కానీ నాకు కూడా కొంచెం నెగిటివ్గానే అనిపించింది అన్నాడు రవి. ఏమైతేనే క్షేమంగా బయటపడ్డాం అనుకుంటూ ముందుకు సాగారు వాళ్ళిద్దరూ. కొంచెం దూరం వచ్చాక వారికి ముందుగా రోడ్డు మధ్యలో ఏదో అలజడి. మధ్యలో 2 పోలీస్ జీపులు, అంబులెన్స్, హడావిడి. ఏంటా అని చూస్తే పెద్ద యాక్సిడెంట్. ఓ మై గాడ్! రవి కారు స్లో చేశాడు. యాక్సిడెంట్ అయ్యి ఒక మూలకి తిరిగిపోయి రోడ్డుకి అతుక్కుపోయిన కారు నుజ్జు నుజ్జు అయిపోయింది. అక్కడ నిలబడిన ఒక వ్యక్తిని అడిగాడు రవి, ఎవరైనా చనిపోయారా అని. అతను చెప్పాడు, అవునండి, యాక్సిడెంట్ చూస్తుంటే అర్థం కావడం లేదు. కారులో ఇద్దరే ఉన్నారు, భార్యాభర్తలు అనుకుంటామండి. ఇద్దరూ చనిపోయారు. పాపం నుజ్జు నుజ్జు అయిపోయారు. పెద్ద లారీ ఢీకొట్టి వెళ్ళిపోయిందట. అంతే. రవికి సురేఖకి నోట మాట రాలేదు. ఒళ్ళంతా కూడా చెమటలు పట్టేశాయి. చాలా బాధగా అనిపించింది. అయ్యో పాపం, పిల్లలు ఉండే ఉంటారు, ఏమవుతారో ఏమిటో. ఏమీ చేయలేక నిట్టూరుస్తూ ముందుకు వెళ్ళిపోయారు. వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి తెల్లారుజామున 5 గంటలు అవుతోంది. సురేఖ మనసంతా ఏదోలా ఉంది. మాటి మాటికి ఆ యాక్సిడెంటే జ్ఞాపకం వస్తోంది. వెళ్ళడమే తన పిన్ని దగ్గరికి వెళ్ళింది. నీరసంగా ఉన్న తన పిన్నిని చూసి ఏడుపు ఆగలేదు సురేఖకి. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నాకేం కాలేదులే అంటూ మెల్లగా లేవబోయింది వాళ్ళ పిన్ని. పడుకోండి అత్తయ్య అంటూ రవి లోపలికి వచ్చాడు. రా బాబు, ఎలా ఉన్నారు అందావిడ. మేం బాగానే ఉన్నాం అత్తయ్య. మీకు బాగాలేదని తెలిసిన దగ్గర నుంచి సురేఖ ఏడుస్తూనే ఉంది అన్నాడు. పిచ్చి పిల్ల, నేనంటే ఎంత ప్రేమో. లోపలే ఆవిడలోని సంతోషం ముఖం మీద కనిపిస్తోంది. సరే సరే, మీరు త్వరగా రెడీ అయితే హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు రవి. వాళ్ళ ఊరికి దగ్గరగా ఉన్న తిరుపతిలో ఒక పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళి చెకప్లన్నీ చేయించారు. లంగ్స్ కొద్దిగా డ్యామేజ్ అయ్యాయని, లివర్ ప్రాబ్లం కూడా ఉందని చెప్పారు. మెడిసిన్స్ వాడితే తగ్గిపోతాయని, కంగారు పడవలసింది ఏమీ లేదని చెప్పారు. సురేఖ మనస్సు తేలికపడింది. నీకు బాగయ్యే వరకు నేను నీ దగ్గరే ఉంటాను పిన్ని అని ఆమెను ఒప్పించింది. సరే అంది వాళ్ళ పిన్ని. 2 రోజులు అక్కడే ఉన్నారు. అన్ని పనులు చక్కబెడుతున్న సురేఖకి, రవికి వాళ్ళు వచ్చినప్పుడు జరిగిన సంఘటనలు వరుసగా గుర్తుకొస్తూనే ఉన్నాయి. వాళ్ళ పిన్నికి ఒంట్లో బాగోలేక ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఇల్లంతా చిందరవందరగా ఉంది. అన్నీ సర్దుతూ ఉంది సురేఖ పనమ్మాయి సహాయంతో. అట్లా సర్దుతున్నప్పుడు సామానుల్లో ఒక ఫోటో కనిపించింది. అంత పాత ఫోటో ఎవరిదా అని చూసిన సురేఖ ఒక్కసారిగా నిశ్చేష్టురాలైపోయింది. ఎందుకంటే ఆ ఫోటోలో ఉన్నది వాళ్ళు వస్తున్న రోజు కారాపిన వ్యక్తి, ఆ తర్వాత సమాధుల్లో నిలబడి వేళ్లనే చూస్తూ గడిపిన వ్యక్తి. అతను ఎవరు? తమకి ఆయన్ని చూడగానే ఎక్కడో చూసినట్టు అనిపించింది. వెంటనే ఆ ఫోటో తీసుకుని పెద్దావిడ దగ్గరికి వచ్చింది. పిన్ని, ఈ ఫోటోలో ఉన్నది ఎవరు అంది. మా తమ్ముడు రామస్వామి, నీకు మామయ్య అవుతాడు. మీ అమ్మ నాన్న చనిపోయాక నేను నిన్ను తీసుకువచ్చి పెంచుతున్నప్పుడు నిన్ను ఎంతో గారాబంగా చూసేవాడు. ఎత్తుకుని దించేవాడు కాదులే, నువ్వు అడిగిందల్లా కొనిచ్చేవాడు. గుర్తుందా? అయినా ఏం గుర్తుంటుందిలే, బాగా చిన్నపిల్లవి, మర్చిపోయి ఉంటావు. పని మీద వెళ్ళొస్తూ యాక్సిడెంట్లో చనిపోయాడమ్మా అంది. ఒక్కసారే కాళ్ళ కింద భూమి కదిలినట్టయింది సురేఖకి. వెనకే నిలబడి వింటున్న రవికి కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే ఆ రోజు మాకు ఎందుకు కనిపించినట్టు? ఆ యాక్సిడెంట్ మాకు జరగాలన్నమాట. ఆ రోజు అక్కడ కాసేపు కారు ఆగిపోయింది కాబట్టే ఆ యాక్సిడెంట్ వేరే వాళ్ళకి అయింది. లేదంటే ఆ ప్లేస్లో మేము ఉండొచ్చు. అంటే మమ్మల్ని తప్పించడానికి ఆయన ఆత్మగా వచ్చాడన్నమాట. ఈ రోజుల్లో కూడా ఇలాంటి సంఘటన జరిగిందంటే నమ్మబుద్ధే కావట్లేదు లోపలే అనుకున్నాడు రవి. వాళ్ళిద్దరూ అలా మౌనంగా ఉండిపోయేసరికి ఏమైందమ్మా అంది వాళ్ళ పిన్ని. జరిగిందంతా చెప్పింది సురేఖ. ఈసారి ఆశ్చర్యపోవడం వాళ్ళ పిన్ని వంతయింది. ఇన్ని సంవత్సరాల తరువాత నా తమ్ముడు మీకు కనిపించి అంత పెద్ద ప్రమాదం నుంచి తప్పించాడు అంటే చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. ఆ చోటు మంచిది కాదు, అక్కడ చాలా యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయని చెప్తూ ఉంటారు. నాకు బాగాలేదని చూడడానికి వస్తున్న మీకు
ఏదైనా జరిగితే నేను తట్టుకోగలనా? నా బంగారు తల్లి అంటూ సురేఖను పట్టుకుని ఏడ్చేసింది వాళ్ళ పిన్ని. అందుకే మీ మామయ్య మిమ్మల్ని కాపాడాడు, బాధపడకండి అని ఓదార్చింది. ఈలోగా సురేఖ, రవి ముఖాలు అనేక ప్రశ్నలతోనూ అంతుపట్టని ఆశ్చర్యంతోనూ నిండిపోయి ఉన్నాయి. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఎప్పుడో మరణించిన ఆ పెద్దాయనికి మనసులోనే కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. ఇది ఫ్రెండ్స్ కథ లాంటి నిజంగా జరిగిన కథ. మీకు ఎలా అనిపించింది? నచ్చిందనే అనుకుంటున్నాను. ఇటువంటి సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. మనమంటే ప్రియమైన వాళ్ళకి మనకేదైనా ప్రమాదం జరగబోతుందన్నప్పుడు వాళ్ళ ఆత్మలు మనల్ని హెచ్చరించే ప్రయత్నం కానీ కాపాడే ప్రయత్నం కానీ చేస్తూ ఉంటాయి. అలాంటి క్రమంలో మనకు తెలియకుండానే విచిత్రమైన సంఘటనలకు మనం గురి అవుతూ ఉంటాం. అలాంటిదే ఈ సంఘటన కూడా. ఈ సంఘటన విశాఖపట్నానికి చెందిన మా దగ్గరి బంధువులకు జరిగిందండి. కనుక ఈ యథార్థ సంఘటన కూడా మీకు నచ్చిందని భావిస్తూ మరొక టెరిఫైయింగ్ ఇన్సిడెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.